అండ్ ఎలా ఉన్నారు? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్స్కి ఒక గుడ్ న్యూస్ అనౌన్స్ చేసింది. ఎస్బీఐ చెప్పిన దాని ప్రకారం ఈ నెల అంటే మే 15, 2024 తేదీ నుంచి సవరించిన ఇంట్రెస్ట్ రేట్లు అందుబాటులోకి వస్తాయి. ఎస్బీఐ అనౌన్స్ చేసిన ఈ కొత్త ఇంట్రెస్ట్ రేట్లు గతంతో పోల్చుకుంటే 75 బేస్ పాయింట్లు పెరిగి మరీ కస్టమర్స్కి అందుబాటులో రానున్నాయి. ఈ కొత్త ఇంట్రెస్ట్ రేట్లు సాధారణ కస్టమర్స్కే కాకుండా 2 కోట్లకు పైబడి ఎవరైతే బల్క్ డిపాజిట్ చేస్తారో వారికి కూడా వర్తిస్తాయి. ఈ వీడియోలో మనం ఎస్బీఐ అనౌన్స్ చేసిన కొత్త ఇంట్రెస్ట్ రేట్ల గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. అంతకుముందు మీరు జస్ట్ ఒక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి నాకు కొంచెం బూస్ట్ ఇవ్వండి. ఎస్బీఐ సాధారణ కస్టమర్స్కి అంటే 2 కోట్ల రూపాయల లోపల ఎవరైతే డిపాజిట్ చేసుకుంటామో, అంటే మనం 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఇలా 2 కోట్ల రూపాయల లోపల ఫిక్స్డ్ డిపాజిట్లు ఎవరైతే చేసుకుంటారో వారు 46 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్ కలిగినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్పై గతంలో ఉన్న 4.75% ఇంట్రెస్ట్ రేట్ని కాస్త 5.50%కి పెంచింది. అదే సీనియర్ సిటిజన్లకు అయితే గతంలో ఉన్న 5.25%ని ఏకంగా 6%గా డిసైడ్ చేసింది. ఇక 180 రోజుల నుంచి 210 రోజుల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.25% ఉన్న ఇంట్రెస్ట్ రేట్ని కూడా 6%కి ఎన్హాన్స్ చేసింది. నెక్స్ట్ 211 రోజుల నుంచి ఏడాది లోపల టెన్యూర్ కలిగినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్స్పై గతంలో ఉన్న 6% ఇంట్రెస్ట్ని కాస్త 6.25%కి పెంచింది. అదే సీనియర్ సిటిజన్స్కి అయితే 6.50 నుంచి 6.75%కి పెంచింది. ఇక 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఇప్పటికే ఉన్న 6.8% ఇంట్రెస్ట్ రేట్ని యథావిధంగానే కంటిన్యూ చేస్తుంది. అదే సీనియర్ సిటిజన్స్ అయితే 7.3% ఇంట్రెస్ట్ని ఆఫర్ చేస్తుంది. నెక్స్ట్ 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల కాల వ్యవధి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపైన ఇంట్రెస్ట్ రేట్లు కూడా యథాతథంగానే ఉన్నాయి. ప్రస్తుతం జనరల్ కస్టమర్స్ కున్న 6.75%, అదే సీనియర్ సిటిజన్స్ కున్న 7.25% యథాతథంగానే కొనసాగుతుంది. ఇదే కోవలో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల టెన్యూర్ కలిగినటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లపైన కూడా ఎటువంటి చేంజ్ చేయలేదు. ప్రస్తుతం జనరల్ కస్టమర్స్ కున్న 6.5%ని, అదే సీనియర్ సిటిజన్స్ కున్న 7.50%ని యథాతథంగా కంటిన్యూ చేస్తుంది. ఇదే కోవలో ఎవరైతే బల్క్ డిపాజిట్ చేస్తుంటారో వారికి కూడా 25 బేస్ పాయింట్లు పెంచుతూ ఎస్బీఐ నిర్ణయం తీసుకుంది. బల్క్ డిపాజిట్లు అంటే 2 కోట్లు లేదా అంతకు మించిన ఫిక్స్డ్ డిపాజిట్లని బల్క్ డిపాజిట్గా పరిగణిస్తారు. ఇలా 2 కోట్లు, 3 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు ఇలా ఎక్కువ మొత్తంలో డిపాజిట్ చేసే కస్టమర్స్కి 20 నుంచి 25 బేస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రస్తుతం ఉన్న ఇంట్రెస్ట్ రేట్ల ప్రకారం ఎవరైనా సరే ఒక రెగ్యులర్ కస్టమర్ 1,00,000 రూపాయలు ఏడాది పాటు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఎంత వస్తుందో తెలుసా? ఎస్బీఐ 1 ఇయర్ టెన్యూర్కి 6.25% ఇంట్రెస్ట్గా ఆఫర్ చేస్తుంది. దీని ప్రకారం 1,00,000 రూపాయలకి 6,398 రూపాయల ఇంట్రెస్ట్ లభిస్తుంది. సో 1,00,000 రూపాయలు డిపాజిట్ చేస్తే టెన్యూర్ పూర్తయిన తర్వాత మొత్తంగా 1,06,398 రూపాయలు చేతికొచ్చే అవకాశం ఉంది. ఈ మొత్తం పైన జీఎస్టీతో పాటు ఇంకొన్ని బ్యాంక్ ఛార్జెస్ కూడా యాడ్ అయ్యి మన చేతికి కాస్త తక్కువగానే వచ్చే అవకాశం ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్.